అవో విశ్వస్య మాతర అని చెప్పింది. ఈ విశ్వమంతటికి తల్లి గోమాత. ఆ పరమాత్ముడు తనలోంచి ఉద్భవించినటువంటి జీవాత్మలన్నీ ఉద్ధరించడానికి అనేక గ్రహాల్లో సంచరిస్తున్నాయి వారి యొక్క కర్మానుసారం. అయితే వాటిని తిరిగి మోక్షం చేయడానికి ఉద్ధరించడానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు గోలోకానికి పోయి ఆ పరమాత్ముడు ఆమెను అర్థిస్తాడనమాట. నా నుంచి విడిపడ్డ జీవాత్మలన్నీ తిరిగి నాలోకి అర్థం చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ పెట్టి, అయితే అమ్మ సరే నేను దాన్ని పాలన పోషణ చేస్తాను మాట ఇచ్చిన కారణంగా అదే గావో విశ్వస్య మాతరాయింది తల్లి. ఈ భూమి దీన్ని నిర్వహించేందుకు స్వర్గం, ఇక్కడ 33 కోట్ల దేవతలు, ఇక్కడ 84 లక్షల గల జీవరాశులకు సర్వీస్ అందిస్తూ కింద పాతాల్లోకి బ్యాలెన్స్గా ఈ ముల్లోకాల నిర్మాణం ఆమెను ఆధారంగా నిర్మాణం జరిగింది. కాబట్టి ఈ మూడిటికి తల్లి ఆమె లేకపోతే ఇది అంతరించిపోతుంది. గోరహిత ప్రపంచం ఎక్కువ కాలం నిలవడని చెప్పేసి మన ఋషులు ఏనాడో చెప్పారు. ఈరోజు మీరు యజ్ఞం చేసిర్రు, దేని ఆధారంగా చేసిర్రు? మీ గోత్రం అడిగారు, గోత్రం గౌతూనే వచ్చింది. ఇలా మనం ఇక్కడ కూర్చున్నాం, నిలబడ్డాం, తిరుగుతున్నాం, ఈ శరీరం ఆధారంగా ఆత్మకి శరీరం దొరికింది. దీంట్లో పంచభూతాలు ఉంటాయి, మనకు కనిపిస్తాయి కొన్ని: మట్టి తత్వం, ఆకాశతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం. ఈ 5 రా మెటీరియల్లతో శరీరం నిర్మాణమైంది. ఈ పంచభూతాలకు భూమి మీద పంచగవ్యాలే ఆధారం. తర్వాతనే ఆయుర్వేదం, ఆలోపతి అవన్నీ తర్వాత వస్తుంది. కాబట్టి పంచభూత శరీరం 100 సంవత్సరాలు నిలబడాలంటే పంచభూతాలే ఆధారం. కాబట్టి మన జీవన విధానంలో పూర్వం నుంచి కూడా గోవుకే ప్రాధాన్యత ఇచ్చారు. మన అన్ని సంస్కారాల్లో కూడా గోవుకు ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు మనం ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇంట్లో గృహప్రవేశం జరగాలన్నా గోవే, లేకపోతే ఆ ఇంటికి అరిష్టం అని చెప్తారు. ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో ఆడొక 2 నెలల పాటు ఆవుకు సేవ చేయాలి. సేవ చేసి మోకాల మీద కూర్చుంటే, అమ్మ ఇది మీ స్థలం, ఈడ మేము ఇల్లు కట్టుకుంటాం అనుమతి అని చెప్పి ఆమె పర్మిషన్ తీసుకొని ఆమె పక్క కట్టి ఆ ఇల్లు కట్టిన తర్వాత డాక్యుమెంట్ మన పేరు మీద ఉంటే అది వేరే విషయం. ఆమెకు సమర్పించినాం మనం. ఆమెను తీసుకొచ్చి ఇంట్లంతా తింటే, అమ్మ ఇది నీ ఇల్లు అని చెప్పేసి ఆమెకు సాష్టాంగ దండం పెట్టి ఇలా మేము ఉంటామని పర్మిషన్ తీసుకొని ఆమె ఒక కొట్ట వేసి చేయడం వల్ల అది గోమాత ఇల్లు అవుతుంది. పేపర్లు మన పేరుతో ఉండొచ్చు, శాస్త్రపరంగా ఆమెకు ఉంటుంది. కాబట్టి ఆ ఇంటి మీద గ్రహచాగ దోషం కానీ, అకాల మృత్యు కానీ, దారిద్ర్యం కానీ ఆ ఇంట్లో ఎటువంటి ఉండేయని చెప్పి సాక్షాత్ వేదం, పురాణం, శాస్త్రం చెప్తుంది. ఈరోజు పూర్వం నుంచి అదే పరంపర వచ్చింది. ఈరోజు దురదృష్టం ఏంటంటే 1000-2000 ఇవ్వాలా, ఆవులు తెచ్చి తిప్పాలని తీసుకుపోవడానికి. అయితే దేనికి ఎంతనో గంతే ఫలితం ఉంటుంది. మనం పోతున్నప్పుడు మాట్లాడతాం, జై శ్రీరామ్ అంటాం, మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా ఎదుటోళ్ళు అంటారు. అదేవిధంగా ధర్మం భగవంతుడు కూడా ఆ గోమాతని, ఆ వైభవాన్ని మనం మర్చిపోయి ఆమె యొక్క అవసరం లేదన్నట్టుగా మనం జీవిస్తున్నాం. మన ప్రతి అవసరానికి ఈరోజు కనిపిస్తున్న వ్యవసాయం, భూసారం, పాడి, ఆరోగ్యం అన్నిటికీ గోమాతనే ఆధారం. దేనికి కూడా గోవు లేనటువంటి లేదు. ఈరోజు గోవు మనకు ఎందుకు దగ్గర అనే ఒక చిన్న వైజ్ఞానిక విలువలు చెప్పి దాని అవసరం ఏముందో చెప్పి నేను ముగిస్తాను. గోవు మనం చనిపోయిన తర్వాత ఏదైనా జంతువు జన్మెత్తగలుగుతాం మన కర్మాన్ని బట్టి, లేదా మోక్షం పొందుతాం. కానీ గోమాత అట్లా కాదు. ఆమె ప్రత్యేకంగా గోలోకంకి వెళ్ళి వచ్చింది, తదనంతరం గోలోకం వెళ్ళిపోతుంది, మళ్ళీ జన్మలెత్తుడు ఉండదు. అందుకే ఆమె ఏమన్నాడంటే గోమాత అన్నాడు. పశువు అంటే కూడా నరకం పోతారు, పశువు అనడానికి లేదు. అందుకు మనకు తల్లి పోషణ చేసేందుకు వచ్చింది. ఆ తల్లి తిరిగి మళ్ళీ గోలోకంకి వెళ్ళిపోతుంది. అయితే ఆమెకున్న ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఆ గోమాత ఎండలో తిరిగేటప్పుడు, మేత మేస్తూ ఎండలో తిరిగేటప్పుడు ఆమెకు సూర్యకేతు నాడి ఉంటుంది ఒకటి ఎడమ కొమ్ములో. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. 84 లక్షల రకాల జీవరాశులు మనగడ సాగించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా దానికి ఆధారం సూర్యనారాయణ. ఆ సూర్యుడు 15 రోజులు రాకపోతే వ్యాధులు ప్రారంభమవుతాయి.